నమస్తే, నేను శివప్రసాద్. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెరికా ఎంత బలమైన దేశమైనా, ట్రంప్ ఎంత బలమైనటువంటి అధ్యక్షుడైనా, ఇటీవల జరుగుతున్న పరిణామాలు ట్రంప్ యొక్క బలాన్ని పూర్తిగా హరించి వేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యుద్ధం సంబంధించినటువంటి ఇష్యూస్లో, అట్ ద సేమ్ టైం తారీఫ్ల విషయంలో అతను అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి అవుతోంది. మళ్ళీ భారత్ మీద రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటే 100% ట్యాక్స్ వేస్తానని మళ్ళీ తాజాగా అనౌన్స్ చేయడం, దాన్ని సెనేట్లో ఆమోదించడం కూడా జరిగినాయి. ఇట్లా అనేక అంశాల్లో, పౌరసత్వ హక్కు కానీ అనేక అంశాల్లో సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు అతనికి ముట్టుకాలు వేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో రానున్న కొన్ని ఎన్నికలలో ట్రంప్కి పరాజయం తప్పదు అనేటటువంటి మాట అమెరికా అంతటా వినిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి భారతీయుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అనేక సందర్భాల్లో, అనేక ఇష్యూస్లో తెలిసినటువంటి విషయమే. ఈ ఓటమి అనేది తప్పదని ట్రంప్ కూడా భావించారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. కారణం, చైనాని దోషిగా మాట్లాడుతూ తమ ఎలక్టోరల్ వ్యవహారంలో చైనా జోక్యం చేసుకుంటోంది. దాదాపు 22 కోట్ల మంది యొక్క డాటా చౌర్యం జరిగింది, చైనా చేసింది అని చెప్పి ట్రంప్ ఆరోపించడం, దానికి ఒక సాకుగా ముందే ఆయన భావిస్తున్నారా, నిర్ణయించుకున్నారా అని కూడా అనిపిస్తూ ఉంది. చైనా దాన్ని తీవ్రంగా ఖండించింది. కానీ ట్రంప్ పరిస్థితి మాత్రం దిగజారిపోతున్నట్టుగానే కనిపిస్తోంది గ్రాడ్యువల్గా. ఇదే అంశానికి సంబంధించి మనతో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు సంజయ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సంజయ్ గారు. నమస్తే అండి. ట్రంప్ ప్రభ దాదాపు తగ్గిపోతున్నట్టుగానే మనం భావించవలసి ఉంటుందా? ముఖ్యంగా రష్యా నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్ వ్యవహారంలో భారత్కి 100% సుంకాన్ని విధిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం, దాని సెనెట్ ఆమోదించింది అనేటటువంటి వార్తలు వచ్చాయి. అట్ ద సేమ్ టైం చైనా మీద ఆయన చేసినటువంటి ఆరోపణలు రానున్నటువంటి ఎన్నికలలో ఆయన యొక్క పతనానికి సూచికగా మనం భావించవచ్చు. థ్యాంక్స్ అండి, ముందుగా ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు. ఇక్కడ కనుక మనం గమనించినట్టయితే డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్స్, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ నవంబర్లో జరగబోతున్నాయి. దానికి ఆయన ప్రిపేర్ అవుతున్నట్టు కనబడుతోందండి. సో దానిలో భాగంగానే చాలా విషయాల మీద కొత్త కొత్త అంశాలు చర్చలోకి తీసుకురావటం నడుస్తుంది. ట్రంప్ యొక్క ప్రతిష్ట అనండి, లేదా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అనండి, ప్రభానండి, వాట్ ఎవర్, అది ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతోందా అమెరికన్ పాలిటిక్స్ లో అంటే చెప్పటం కష్టం అండి. ఎందుకంటే మొన్నటిదాకా జరిగిన రిపబ్లికన్ ఇంటర్నల్ ఎలక్షన్స్ లో, రిపబ్లికన్ పార్టీ ఇంటర్నల్ ఎలక్షన్స్ లేదా క్యాండిడేట్స్ ఎలక్షన్స్ లో ట్రంప్ కి సానుకూలంగా ఉన్న వాళ్ళు చాలా మంది గెలవటం జరిగింది. ట్రంప్ ని వ్యతిరేకించి క్యాండిడేట్స్ గా నిలబడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే పార్టీలో ఆయన పట్టు చాలా బలంగానే ఉన్నట్టు కనబడుతోంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, పార్టీ దాటి కొత్త ఓటర్లని లాగటము, లేదా మధ్యస్థంగా ఉన్నటువంటి ఓటర్స్ ని ప్రభావితం చేయటము, లేదా ఉన్న శ్రేణులని ఎనర్జైజ్ చేయటము ఎలక్షన్స్ కి, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కి, వీటిల్లో కొంత ఛాలెంజెస్ వస్తున్నాయా అన్నది చూడాల్సిన అంశం. కేవలం ఎలక్షన్సే చెప్తాయి. అయితే ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కి ఆయన ప్రిపేర్ అవుతూ ఉంటే కొన్ని అంశాల మీద చాలా చర్చ నడుస్తుంది. ఒకటి, ఫస్ట్ లో ఇరాన్ వార్ తొందరగా అయిపోతే, ఇరాన్ లో వార్ లో గొప్ప ఘన విజయం సాధిస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ అది తీసుకుని ఎలక్షన్స్ లోకి వెళ్ళి ఎన్నికల విజయం సాధిస్తారు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో అన్నది ఒక ఆలోచన ఉండేదండి. కానీ మనం చూస్తున్నాం, ఇరాన్ వార్ కంటిన్యూ అవుతోంది. 14 పాయింట్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెట్టడం జరిగింది, కానీ అది సరిగ్గా రెండు దేశాల మధ్య వర్కౌట్ అవ్వట్లేదు. 6 రోజుల నుంచి మనం యుద్ధం చూడటం జరుగుతోంది. అవునండి. అది సో ఇరాన్ అంశం నిజంగా ఒక ఎలక్షన్ ఇష్యూ అయితే కనుక, మిడ్ టర్మ్ నవంబర్ దాకా కూడా యుద్ధం కొనసాగితే కనుక, దెన్ అది కొద్దిగా నెగటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందండి ఎలక్షన్స్. కానీ దాని ముందే ఎలాగో అలా యుద్ధం ఆపేసి, ఎక్కువ బాంబింగ్ చేసి, లేదా ఆమె ఇరాన్ యొక్క ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క కాన్ఫిడెన్స్ ని బాగా దెబ్బతీసే విధంగా చేసి వచ్చే 2-3 నెలల్లో ఎలాగో అలా గెలవాలన్న తపన ఆయనలో ఉందా, వేచి చూడాల్సిన అంశం. కానీ ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే, వీలైతే
ఆ పర్షియన్ గల్ఫ్ లో ఉన్నటువంటి ద్వీపాలు ఏవైతే ఉన్నాయో ఇరాన్వి, అవన్నా మనం తీసుకుంటే ఇదిగో ఇరాన్ భూభాగాన్ని కూడా మనం కబ్జా చేసామని చెప్పుకునే అవకాశం ఆయనకు ఉంటుంది. అఫ్ కోర్స్ దాని యొక్క మిలిటరీ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో అదొక భాగం నడుస్తుందండి. మరొకటి తీసుకుంటే మీరు కరెక్ట్ గా చెప్పినట్టు టారిఫ్స్ వేశారు, సుంకాలు వేశారు వేరే దేశాల మీద, చాలా దేశాల మీద. ఇదిగో సుంకాలు వేయటం వల్ల మనకి ఇంత ఆదాయం వచ్చింది అని ఆయన చెప్పుకుందాం అనుకునే లోపలే సుప్రీం కోర్టు కొట్టేసింది. కొట్టేయటమే కాకుండా కలెక్ట్ చేసిన సుంకాలు తిరిగి ఇవ్వాలని కూడా చెప్పింది. అవును. సో ఆర్థికంగా ఈ సుంకాల విషయం ఏమిటి అన్న దాని మీద క్లారిటీ లేదు. 10% ఉందా ఇప్పుడు, ఎట్లా చేస్తారు, ఏమిటి అన్న దాని మీద ఇంకా క్లారిటీ రావట్లేదండి. సో దాంతో చూస్తే టారిఫ్స్ విషయంలో, సుంకాలు వేయటం విషయంలో అదేమన్నా పాజిటివ్ ఎలక్టోరల్ ఇష్యూ అవుతుందా అన్నది ఇంకా తెలియదండి. మరొకటి గమనించాల్సింది ఏంటంటే ఇమిగ్రేషన్ ఇష్యూ మీద మనం చూసాం, ఆయన చాలా కఠినంగా వ్యవహరించారు. అటు వీసాలు ఇవ్వటం కానివ్వండి, ఉన్న వాళ్ళని బయటికి వెనక్కి పంపించడం కానివ్వండి, ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళని వెనక్కి పంపించడం కానివ్వండి. అలానే ఈ మధ్య కాలంలో కేవలం అక్కడ పుట్టినంత మాత్రాన, అంటే తల్లిదండ్రులు అమెరికన్ సిటిజన్స్ కాకపోతే అక్కడ పిల్లలు పుడితే కనుక వాళ్ళకి ఆటోమేటిక్ గా సిటిజన్షిప్ వచ్చేది కదా, అలా ఉండకూడదు. ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసే ప్రయత్నం చేస్తే అది సుప్రీం కోర్టుకి వెళ్ళి సుప్రీం కోర్టు కేసు కొట్టేసిందండి. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ దాన్ని రాజకీయంగా వాడుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది చాలా అన్యాయం. చాలా మంది వాళ్ళు ఇక్కడ కేవలం పిల్లలకి అంటానికి వచ్చి పిల్లలకి సిటిజన్షిప్ ఇస్తున్నారు. అలా జరగకూడదు అని చాలా మంది అది ఒక ఎలక్షన్ అంశం చేసే అవకాశం ఉంది. అది అమెరికా సమాజంలో ఎలా ఉంది అన్నది చూడాల్సిన అంశం అండి. మరొకటి తీసుకుంటే కనుక ఇటీవల నిన్న ఆయన చేసినట్టు చైనా, మీరు చెప్పారు కదా ఇప్పుడే, చైనా మీద ఆయన కొత్తగా చేసిన ఆరోపణ ఏమిటంటే 2020లో జరిగిన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అమెరికాలో, వాటిని చైనా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని ఆయన చెప్పడం జరిగిందండి. ఇంతకు ముందు ఇది మొట్టమొదటిసారి కాదు, ఒక వేరే దేశం అమెరికన్ ఎలక్షన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటాం కేవలం డొనాల్డ్ ట్రంప్ అంటాం మొట్టమొదటిసారి కాదండి. ఇంతకు ముందు డెమోక్రాట్స్ ఏమన్నారంటే 2016లో ఎప్పుడైతే మన డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చారు, అప్పుడు డెమోక్రాట్స్ ఏం వాదించారంటే రష్యన్ సపోర్ట్ తో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చారు, రష్యా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్స్ చేశారు, దానివల్లే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు, కానీ లేకపోతే ఆయన అయ్యేవాడు కాదు అని మనకు తెలుసు. హిల్లరీ క్లింటన్ నుంచి అందరూ కూడా చాలా గొడవ చేశారు దాని మీద. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే మీరు 2016లో ఇటువంటి వేశారు కదా, నేను ఇప్పుడు చెప్తున్నా నా దగ్గర ఎవిడెన్స్ ఉంది అని ఆయన ఏవో డాక్యుమెంట్స్ రిలీజ్ చేశారండి. ఆ డాక్యుమెంట్స్ నిజంగా ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్స్, అంటే ఎలక్షన్ అవుట్కమ్ ఏదైతే ఉందో, ఎన్నికల విజయం అపజయాలు ఏవైతే ఉన్నాయో అవి చైనా నిర్ధారించే విధంగా నిజంగా జరిగిందే అని చెప్పడం కష్టమని చాలా మంది రిపోర్ట్స్ ఇస్తున్నారండి. బట్ ఏదైతే చైనా అన్నది అమెరికన్ పాలిటిక్స్ లో ఒక ఎలక్షన్ ఇష్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్ రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, మిగతావన్నీ కూడా చాలా తప్పులు తడకలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సరిదిద్దాలి తొందరగా. ఓటర్ ఐడి రిజిస్ట్రేషన్స్ ఇలాంటివి మనం త్వరితగతిన బలోపేతం చేయాలి అని డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. తర్వాత ఎవరైతే సిటిజన్స్ కాదో వాళ్ళని ఓటర్స్ లిస్ట్ లోంచి తీసేయాలి అని ఆయన వాదించడం జరుగుతోంది. సో తీసుకుంటే కనుక ఈ అంశం మీద కూడా, అంటే ఒకవేళ పొరపాటున రేపు పొద్దున్న మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ఓడిపోతే ఆయన, నేను అసలు ఈ ఎలక్షన్ రిజల్ట్స్ నే గుర్తించను, ఎందుకంటే ఈ ఓటర్ రోల్స్ కానివ్వండి వీటిలో తప్పులు తడకలు ఉన్నాయి. మీరు ఎలక్షన్ కమిషన్స్, అంటే స్టేట్ లెవెల్ ఉంటాయి వాళ్ళకి, యూనియన్ ఎలక్షన్ మన దేశంలో లాగా యూనియన్ ఎలక్షన్ కమిషన్ ఉండదు. ఈచ్ స్టేట్ ఒక్కొక్క ఎలక్షన్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. సో దాంతో ఏమవుతుందంటే డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండటం వల్ల ఓటర్ రిజిస్ట్రేషన్ పద్ధతులు వేరు, అన్ని వేరు వేరుగా ఉంటాయి. మనం చూసాం ఎప్పుడు అంటే ఎల్ గోర్ అండ్ జార్జ్ బుష్ జూనియర్ ఎలక్షన్స్ కంటెస్ట్ చేసినప్పుడు ఫ్లారిడాలో పెద్ద ఎత్తున బ్యాలెట్ పేపర్ మీద తీవ్రమైన వివాదం వచ్చింది. ఎందుకంటే ఫ్లారిడా బ్యాలెట్ పేపర్ డిజైన్ చేసింది ఫ్లారిడా గవర్నమెంట్, అప్పట్లో ఉన్నటువంటి గవర్నమెంట్. అది జార్జ్ బుష్ ఓడిపోయే విధంగా, ఎల్ గోర్ ఓడిపోయే విధంగా డిజైన్ చేశారు బ్యాలెట్ పేపర్ అని అక్కడ చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. సో చాలా మంది చెప్తోంది, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ శ్రేణుల్లో ఉన్న వాళ్ళు చెప్తోంది ఏంటంటే ఎలక్షన్స్ ప్రక్రియను మనం పటిష్టం చేయాలి, అంతేకాదు ఎలక్షన్స్ లో ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మనం ఇంకా పటిష్టం చేయాలి.
ఎవరిని పడితే వాళ్ళని ఎన్రోల్ చేయడం జరుగుతోంది. చక్కటి ఓటర్ ఐడెంటిఫికేషన్ కానివ్వండి, 4-5 చక్కటి పటిష్టమైనటువంటి ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ద్వారా మనం ఓటర్ రిజిస్ట్రేషన్ చేయాలి అని వాళ్ళు పట్టుబట్టడం జరుగుతోందండి. ఆ అంశం కూడా ఆయన ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది నిన్న ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ లో. ఏమని చెప్పారంటే, చాలా చోట్ల దొంగ ఓటర్ని నమోదు చేసి నన్ను ఓడించారు 2020 ఎలక్షన్స్ లో, లేదా అప్పుడు కూడా నేనే గెలిచేవాడిని అని ఆయన చెప్పడం జరిగిందండి. ఓకే. సో ఓవరాల్ గా తీసుకుంటే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఈసారి సాధారణంగా ప్రతిసారి ఒక ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత మిడ్ టర్మ్ ఎలక్షన్స్ నడుస్తాయి కదా, ఒక 1.5 years తర్వాత అట్లా. అది సర్వసాధారణమే. అది కొద్దిగా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ పాలసీస్ ని ప్రజలు ఎలా చూస్తున్నారు అని బేరీజ్ వేసుకోవడానికి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఒక ముఖ్య పాత్ర వహిస్తుందండి. అందులోనే ఆ తర్వాత కొంత మార్పులు చేర్పులు చేయటం పాలసీస్ విధానంలో కానివ్వండి, లేదా ప్రెసిడెన్షియల్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా అప్పుడప్పుడు మార్పులు చేర్పులు వస్తాయండి. ఒకసారి చెప్పండి సార్. అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి ఇంకొక భయం ఏంటంటే గనక, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, సెనెట్ కానివ్వండి, వాళ్ళ అప్పర్ హౌస్ ని సెనెట్ అంటారు, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే లోవర్ హౌస్. వాటిల్లో కనుక రిపబ్లికన్స్ కనుక మెజారిటీ కోల్పోతే తన మీద ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ తెచ్చి తనని తీసేస్తారు అన్న భయం ఆయనలో ఉంది. ఆయన అటువంటి భయాన్ని నిర్మోహమాటంగా వ్యక్తపరచడం కూడా జరిగింది. చాలా ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అవి తీసుకొచ్చినా తీసుకోకపోయినా నా అడ్మినిస్ట్రేషన్ నిర్వీర్యం చేసే ప్రక్రియ నడుస్తుంది అని ఆయన చాలా గట్టిగా చెప్తున్నారు. దానికి ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎలక్షన్స్ ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కి సంబంధించిన ఓటర్ రూల్స్ ప్రాసెస్, దాని మీద ఆయన పెద్ద ఎత్తున ఇప్పటి నుంచే అనుమానాలు వ్యక్తపరచడం జరుగుతుంది. ఇప్పుడు కర్జ్ ఐలాండ్ లేకపోతే పికాక్ పర్వతాలు, వాటన్నిటిని లక్ష్యంగా చేసుకుని డొనాల్డ్ ట్రంప్ బాంబింగ్ చేయడం కానీ, చాలా అటాక్ చేయడం కానీ తీవ్రంగా జరుగుతుంది. ఆ రెండింటిని స్వాధీనం చేసుకుందామనేది ఆయన యొక్క ఉద్దేశం. కానీ ఒకవైపు ఇరాన్ మిగిలినటువంటి ఖతర్ కానీ, లేకపోతే దోహా కానీ, లేకపోతే అబుదాబి కానీ, ఇటువంటి ప్లేసెస్లో కువైట్ కానీ, ఇట్లాంటి ప్లేసెస్లో ఉన్నటువంటి ఆయన యొక్క హోటల్స్, ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్స్ కానీ, లేకపోతే వాటిలో ఉన్నటువంటి గోల్ఫ్ శిక్షణా కేంద్రాలు, గోల్ఫ్ కోర్సులు కానీ, ఇట్లాంటి వాటి మీద తీవ్రంగా అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా IRGC దగ్గర నుంచి సమాచారం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అదే నిజమైతే నా మీద నేను ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యంతో నేను తీవ్రవాదాన్ని అంతం చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు నా యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆస్తుల్ని ధ్వంసం చేశారు అనేది కూడా ఓ సానుభూతి పవనంగా రేపు పొద్దున వాడుకునే అవకాశం కనిపిస్తుందా అదే జరిగితే? అదనే కాదండి, యాక్చువల్ గా చూస్తే డొనాల్డ్ ట్రంప్ నే చంపేస్తారు అనే రిపోర్ట్స్ అవి కూడా చాలా వచ్చాయి. దురదృష్టకరం అంటే చాలా ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ లో వాటిల్లో ఏం చెప్తున్నారంటే, ఎలా అయితే ఇరానియన్ నాయకత్వాన్ని డొనాల్డ్ ట్రంప్ హతమార్చారో దానికి ప్రతీకార చర్యగా మేము డొనాల్డ్ ట్రంప్ ను కూడా హతమారుస్తామని ఇరాన్ లో చాలా మంది గట్టిగా వాదిస్తున్నట్టు. అంతేకాదు, మనం చూసాం రోడ్ల మీద వాళ్ళు ఇచ్చిన నినాదాలు, ప్లకార్డ్స్, బ్యానర్స్, ఎగ్జాక్ట్లీ నినాదాలు కానివ్వండి, ప్లకార్డ్స్ కానివ్వండి, బ్యానర్స్ కానివ్వండి, తర్వాత వాళ్ళు చూపించిన పోస్టర్స్ కానివ్వండి, అవన్నీ కూడా నిర్మోహమాటంగా అటువంటి ఎజెండాని చూపించడం జరిగింది. అంతేకాదు, మొన్న నేటో సమిట్ అయింది కదా టర్కీలో, అక్కడికి ఆయన కొత్త ఎయిర్ ఫోర్స్ 1 లో వచ్చారు. వెనక్కి వెళ్లేప్పుడు ప్లేన్ మార్చి పాత ఎయిర్ ఫోర్స్ 1 లో వెళ్లారు. అది కూడా ఇరానియన్స్ ఏదన్నా చేస్తారా అన్న అనుమానంతో సెక్యూరిటీ బలపరుచుకోవడానికి చేసినట్టు వార్తలు వచ్చాయి. సో ఓవరాల్ గా తీసుకుంటే కనుక డొనాల్డ్ ట్రంప్ తన్ని హతమార్చే ప్రయత్నం ఇరాన్ ఎప్పటి నుంచో చేస్తుందని ఎప్పటి నుంచో చెప్తున్నారండి. మనం చూసాం, ఇంతకు ముందు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఇరాక్ లో IRGC, ఇరానియన్ కమాండర్, ఆర్మీ కమాండర్, అదే IRGC అని ఉంటుంది కదండి, రిపబ్లికన్ ఆర్మీ గ్రూప్, ఇరానియన్ రిపబ్లికన్ కోర్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దాని నాయకులు ఎవరైతే ఉన్నారో సులేమాని అని, ఆయన తన సేనలు ఎలా ప్రవర్తిస్తున్నాయి లేదా పర్యవేక్షించడానికి ఇరాక్ లో వెళ్ళినప్పుడు ఆయన అక్కడ బాంబింగ్ చేసి అమెరికన్స్ చంపడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇరానియన్స్
డొనాల్డ్ ప్రెసిడెంట్ ని టార్గెట్ చేస్తారు అన్న భయం ఆయనలో ఉంది. భయమే కాదండి, చాలా న్యూస్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి, చేసే ప్రయత్నాలు కూడా జరిగినట్టు వచ్చింది. ఎలక్షన్స్ తర్వాత కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పారు ఇరానియన్ నాయకత్వానికి, మీరు కనుక నన్ను ముట్టుకోవటానికి ప్రయత్నిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని. సో ఓవరాల్ గా తీసుకుంటే అది కూడా ఎలక్షన్ లో సానుభూతి వస్తుందా లేదా అనే కంటే ఈ ఐటమ్ ఏదైతే ఉందో డొనాల్డ్ ట్రంప్ ని జీవితానికి హానికర తలపెట్టడం అనేది అది ఎలక్షన్స్ ముందు నుంచే ఉందండి. ఈ రాబోయే ఎలక్షన్స్ ముందు నుంచి చాలా కాలం నుంచి నడుస్తుంది. అది సానుభూతిగా వర్కౌట్ అవుతుందా లేదా అన్నది తెలీదు. కాకపోతే అదొక అంశం అవుతుంది ఖచ్చితంగా. బట్ ఎంతవరకు నిజంగా ఎలక్షన్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది అన్నది చూడాల్సిన అంశం. మీరు ఇంకోటి అడిగింది కార్గ్ ఐలాండ్స్, తర్వాత ఈ యురేనియం ఎన్రిచ్మెంట్స్ దాచిన మౌంటైన్స్ వాటి గురించి అండి. ఒకటి ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఎలాగో అలా కొంత ఇరానియన్ భూభాగాన్ని మనం క్యాప్చర్ చేస్తే తర్వాత నెగోసియేషన్స్ లో మనకి తేలిక అవుతుంది అని డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నట్టు కనబడుతోందండి. ఎలాగోలా కార్గ్ ఐలాండే కాదు, ఆ స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ దగ్గర ఉన్నటువంటి ద్వీపాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా అమెరికన్ బూట్స్ పెడితే బాగుంటుంది అన్న ఆలోచనకి ఆయన మొగ్గు చూపుతున్నట్టు న్యూస్ రిపోర్ట్స్ వచ్చాయండి. ఎంతవరకు వాస్తవం తెలియదు. మనకు తెలుసు కదా డొనాల్డ్ ట్రంప్ ఒక బెదిరించి నెగోసియేషన్ చేసే స్టైల్ అయింది. అటువంటి బెదిరింపు చర్య లేదా నిజంగానే ఆయన ఆర్మీని పంపించి ఐలాండ్స్ ని క్యాప్చర్ చేస్తారా అన్నది ఇంకా తెలియని అంశం, చూడాలి. బట్ ఓవరాల్ గా తీసుకుంటే కనుక అటువంటి స్ట్రాటజీ దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. అందుకే బాంబింగ్ చేస్తోంది. ఆ కోస్టల్ రీజన్స్ లో కనుక ఏవైతే మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో ఇరాన్ది, దాన్ని పెద్ద ఎత్తున ధ్వంసం చేసి తర్వాత ఈ ఐలాండ్స్ ని తీసుకునే ప్రక్రియ నడుస్తుందని చెప్పడం జరిగింది. దానికి ప్రతిస్పందిస్తూ ఇరాన్ వాళ్ళు ఏమన్నారంటే, మీరు కనుక అటువంటి చర్య తీసుకుంటే చుట్టుపక్కల దేశాల్లో మేము మొత్తం ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వాటిని దెబ్బతీస్తాం. ఒకవేళ కనుక మీరు మా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కార్గ్ ఐలాండ్ లో చాలా పెద్ద ఎత్తున ఈ ఆయిల్ వీటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని కదండి, అది కనుక మీరు దెబ్బతీస్తే కనుక హౌతీ మిలిటెంట్స్ కి చెప్పి రెడ్ సీ కూడా మూయిస్తాము, కేవలం హర్మూజ్ జలసంధే కాదు రెడ్ సీ కూడా మూయిస్తామని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. నిజంగా హౌతీ రిబెల్స్ ఈ రోజు మళ్ళీ రెడ్ సీ మూసే స్థాయి వాళ్లకు ఉందా అన్నది చూడాల్సిన అంశం. ఏదైతే ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో మళ్ళీ మొదటికి వెళ్తున్నట్టుంది. వెళ్తే మొన్న జరిగిన శాంతి ఒప్పందం ఆర్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు కదా, దాని ముందు ఉన్న వాతావరణం మళ్ళీ అటే దిశగా వెళ్తోంది. స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ లో అమెరికన్స్ మళ్ళీ ఇరానియన్ షిప్స్ ఆపటము, అంతేకాదు ఇంతకు ముందు ఏదన్నా ఇరాన్ పోర్ట్ నుంచి షిప్ వస్తే దాన్ని ఆపే ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు ఇరాన్ పోర్ట్ కి ఏదన్నా షిప్ వెళ్తూ ఉంటే దాని మీద దాడులు నిర్వహిస్తున్నారు. ఆ క్వాలిటేటివ్ చేంజ్ తీసుకొచ్చారు. నిన్న చూసాం, ఒక షిప్ ఇరాన్ పోర్ట్ వైపు వెళ్తూ ఉంటే దాని మీద దాడులు జరపడం జరిగింది. సో ఓవరాల్ గా తీసుకుంటే కనుక మళ్ళీ పాత సిచ్యువేషన్ కి మనం వెళ్తున్నట్టు కనబడుతోందండి. ఇప్పుడు కర్గ్ ఐలాండ్ తో పాటు ఖేష్మా ఐలాండ్ కూడా అని కూడా ఇంకొక ఐలాండ్ అక్కడ ఉందని, అది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మరోవైపు ఈ పీకాక్స్ పర్వతాల యొక్క అడుగున వాళ్ళ యొక్క యురేనియం శుద్ధి చేసినటువంటి యురేనియం ఏదైతే ఉందో దాన్ని దాదాపు 300 అడుగుల లోతున దాన్ని ఎక్కడో కింద అండర్ గ్రౌండ్లో దాచిపెట్టారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు B2, B1 స్టెల్త్ బాంబర్స్ పెట్టి దాడులు చేసినా కూడా గతంలో ఏం చేయలేకపోయినటువంటి అమెరికా పికాక్స్ పర్వతం అడుగున ఉన్నటువంటి 300 అడుగుల లోతున ఉన్నటువంటి దీన్ని దాడి చేసి దీన్ని నాశనం చేసే కెపాసిటీ ఉందా అమెరికా దగ్గర? అంటే అమెరికన్స్ బంకర్ బస్టర్ బాంబ్స్ అవి వాడినా ఈ పర్వతాల కింద ఉన్నటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ కొన్ని మిగిలి ఉన్నాయి, వాటిని పూర్తిగా ధ్వంసం చేయలేకపోయారని. ఒకవేళ ధ్వంసం చేసినప్పటికీ ఆ మెటీరియల్ తీసుకోకుండా ఇరాన్ వాళ్ళని ఆపే ప్రక్రియ చేయాలి కదా, దాని మీద కూడా చర్చ నడుస్తుందండి. అంటే ఇది కేవలం ఒక డైవర్జనరీ టాక్టిక్ అంటారు కదా, అంటే ఒక పక్కన ద్వీపాలని క్యాప్చర్ చేసే సమయంలో అమెరికన్స్ యాక్చువల్లీ ఇక్కడికి వస్తారేమో అన్న భయం కల్పించాలి, ఇరానియన్ దృష్టి మళ్లించాలి, అదన్నా అయి ఉంటుంది. లేకపోతే నిజంగానే ఈ పర్వత శ్రేణుల మీద వాళ్ళు ల్యాండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి యురేనియం డిపాజిట్స్ ని, అదే ఎన్రిచ్డ్ యురేనియం ఏవైతే ఉందో దాన్ని తీసుకునే ప్రక్రియకి ఇటుపక్కన స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ లో ఒక డైవర్షనరీ టాక్టిక్ అన్నా అయి ఉండాలండి. ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందని చెప్పడం కష్టం. కాకపోతే ఒకటి ప్రస్ఫుటంగా కనపడుతోంది ఏంటంటే, ఈ ఇరాన్ తో మనం చర్చించేప్పుడు లేదా ఇరాన్ తో మనం కాన్స్టెంట్ గా ఎంగేజ్ చేస్తున్నప్పుడు
మనం ఇంకా పై చేయి సాధించాలి, కేవలం బాంబింగ్ చేస్తే సరిపోవట్లేదు, ఇంకా ఏదన్నా చేయాలి అన్న ఒక ఆలోచన అమెరికన్ నాయకత్వంలో ఉన్నట్టు కనబడుతోందండి. ఈ రెండు ద్వీపాల్లో కర్గ్ అండ్ కేష్మ రెండు ద్వీపాల్లో ఏది అత్యంత ప్రధానంగా భావిస్తారు సార్ మామూలుగా వాళ్ళు? డిపెండ్స్ అండి. అంటే సాధారణంగా కర్గ్ ఐలాండ్ ని ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది, ఎందుకంటే ద్వీపం సైజే కాదు, అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఉంది. ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా పెద్ద ఎత్తున కర్గ్ ఐలాండ్ నుంచి వెళ్తాయండి. సో ఆ ఐలాండ్ కనుక తీసుకుంటే ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ బాగా దెబ్బతింటాయి, ఇరాన్ కి రావాల్సిన రెవెన్యూ కూడా రాదు. అటువంటి తరుణంలో ఒక ఆర్థిక ఇబ్బందికి గురవుతుంది. అంతేకాదు ఇరాన్ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి ప్రతిష్ట నష్టం జరుగుతుంది కదా. అంటే ఒక కర్గ్ ఐలాండ్ లాంటి ఇంపార్టెంట్ ఐలాండ్ ని కోల్పోయామే అని ప్రపంచంలో తలెత్తుకుని ఎలా తిరగలము అన్న ఒక అవమానం ఒకటి. అంతేకాదు సొంత ప్రజలకి ఇన్నాళ్లు యుద్ధం చేసి చివరికి భూభాగాలు కూడా కోల్పోతున్నాం, కేవలం బాంబింగే కాదు ఇప్పుడు స్లోగా టెరిటరీ కూడా కోల్పోతున్నాం అన్న భయం కూడా వాళ్ళకు వస్తుందండి. ఒకవేళ తేలిగ్గా అనుకున్న దానికంటే అవలీలగా కనుక అమెరికన్స్ కర్గ్ ఐలాండ్ కానీ మిగతా ఐలాండ్స్ కానీ తీసుకుంటే అమెరికన్స్ లో కూడా కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తుందండి. అంటే మనం గ్రౌండ్ ఆపరేషన్స్ చేయొచ్చా ఇంకా పెద్ద ఎత్తున అన్నది కనపడే అవకాశం ఉంటుందండి. ఒకవేళ అదే కనుక జరిగితే మేము ఇందాక నేను చెప్పినట్టుగా మిగిలినటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మీ ఆస్తులను మొత్తం ధ్వంసం చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తుంది, ఐఆర్జీసీ హెచ్చరిస్తోంది. ఒకవేళ అది దానికి పాసిబిలిటీ ఉండే అవకాశం ఉందా నిజంగానే అంత స్థాయిలో ధ్వంసం చేయడం? అంటే ఎప్పుడైతే కేవలం ఓన్లీ గోల్ఫ్ కోర్సులు మాత్రమే కాకుండా అక్కడ అకామిడేషన్స్ ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి, ట్రంప్ నిర్మాణంలో చేసినవన్నీ కూడా. ఇప్పుడు అవన్నీ కూడా సివిలియన్స్ మీద డైరెక్ట్గా అటాక్ అయ్యే అవకాశం ఉంది కదా? ఉంటుందండి. అంటే కేవలం ట్రంప్ ఆస్తుల కంటే అక్కడ పాపం సాధారణ సిటిజన్స్ చాలా మంది ఉన్నారు. అంతేకాదు భారత సంతతికి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. ఈ వార్ కనుక చాలా పెద్ద ఎత్తున తీవ్రమయ్యి నిజంగా ఇరాన్ కనుక పెద్ద ఎత్తున దాడులు జరిపితే అది నిజంగా చుట్టుపక్కల దేశాల మీద దాడులు పెద్ద ఎత్తున జరిపితే అక్కడ ఉన్నటువంటి భారత సంతతి వాళ్ళకి ఏం జరుగుతుందో అన్న ఆందోళన కూడా మనకు ఉంటుంది కదా. చూడాలి. ఈ అంటే ఈ మధ్యలో యుద్ధ విరామం కొంత నడిచింది కదా, ఆ సమయంలో రెండు వైపులు వాళ్ళు ఎటువంటి ఎయిర్ డిఫెన్స్ మెకానిజమ్స్ ని పెట్టుకున్నారు, ఎలా బలపరుచుకున్నారు, ఇరాన్ కొత్తగా ఏమన్నా ఆయుధాలు సంపాదించిందా అటు రష్యా నుంచి కానీ ఇటు చైనా నుంచి కానీ లేదా వేరే దేశాల నుంచి కానీ, సీక్రెట్ గా ఇరాన్ కొత్తగా ఏమన్నా వెపన్ సిస్టమ్స్ తెచ్చుకోవటం జరిగిందా, లేదా అమెరికన్స్ వాళ్ళ స్నేహితులు అక్కడ గల్ఫ్ లో ఉన్న కంట్రీస్ వాళ్ళు ఏమన్నా అప్గ్రేడ్ చేశారా వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్, ఇలాంటి చూడాల్సిన అవసరం ఉందండి. ఆశిద్దాం మున్ముందు రోజుల్లో నిజంగా యుద్ధం పెద్దదైపోయి అంత తీవ్రమైన ప్రాణహాని జరగకుండా ఉంటే బాగుండని ఆశిద్దాం. ఎందుకంటే దానివల్ల ఒరిగేది లేదు, చివరికి వచ్చేది ఏమీ లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలకి భారత్ కి కావాల్సింది ఏమిటంటే హర్మూజ్ జలసంధి ఓపెన్ గా ఉంటే మన రాకపోకలు అటు ఆయిల్ కానీ నేచురల్ గ్యాస్ కానీ రావటం వెళ్ళటం అంతా నడుస్తుంది. అది మన ఎదుగుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఎమర్జింగ్ ఎకానమీస్ కి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు రష్యాకి ఆర్థికమైనటువంటి వనరులు అందకుండా చేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా అమెరికా ముందుకు కదులుతోంది అంటున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ సార్? అంటే అమెరికన్ స్ట్రాటజిక్ కమ్యూనిటీలో కానివ్వండి, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్, తర్వాత డిప్లొమాటిక్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో రష్యాని కూడా ఈ ఆయిల్ అమ్మటం కూడా చేస్తే కనుక రష్యాకి ఎకనామిక్ క్రైసిస్ వస్తే కనుక యుక్రెయిన్ యుద్ధం పూర్తిగా సరిగ్గా చేయలేదు, రష్యా కనుక ఆయిల్ అమ్ముకోవటం కంటిన్యూ చేస్తే యుక్రెయిన్ యుద్ధం చేస్తూనే ఉంటుంది అని ఒక ఆలోచన ఉందండి. దానికే చాలా మంది రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోదని భారత్ లాంటి దేశం మీద ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం స్ట్రెయిట్స్ ఆఫ్ హర్ముజ్ లోంచి ఆయిల్ రాక, రష్యా నుంచి ఆయిల్ రాకపోతే, ఆయిల్ ధర పెద్ద ఎత్తున పెరిగిపోతే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మంచిదే కాదు కదా. అది గుర్తించి అమెరికన్సే చాలా సార్లు వేవియర్స్ ఇచ్చారు కదా, మీరు కొనుక్కోవచ్చు అని చెప్పారు, లేదా $60 లోపు కొనుక్కోవచ్చు అన్నారు. సో చూడాలి, అటువంటి కఠినమైన చర్య భారత్ మీద తీసుకోకుండా ఉంటే బాగుండని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.